హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ వీడియోలో మేము పాండిచ్చేరి విజిట్ చేసాము రీసెంట్గా. అయితే మేము లాస్ట్ ఇయర్ కూడా ట్రిప్ వెళ్ళాలనుకున్నాము, బట్ కుదరలేదు. అందుకని ఈ ఇయర్ నుండి మేము ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్ ఒక 3 days సమ్మర్లో రెస్ట్ తీసుకోవాలని అయితే అనుకున్నాము. ఎందుకంటే మేమిద్దరం వర్కింగ్, పిల్లలతో చాలా సఫర్ అవుతాము ఇయర్ అంతా కూడా. అందుకని మేమైతే న్యూగా బస్ బుక్ చేసుకొని పాండీకి అయితే రీచ్ అయిపోయాము. మేము రీచ్ అయ్యేసరికి 3:30 అయింది. అర్లీ మార్నింగ్ 3:30కి మాకు హోటల్స్ ఏవి క్యాబ్స్ అవేం అవైలబుల్గా అనిపించలేదు. అందుకని మేము ఒక ఆటో పిక్ చేసుకున్నాము. ఆటో అతనే రూమ్ చూపిస్తానని చెప్పాడు ఆ డ్రైవర్ అన్న, బట్ మేము ప్రిఫర్ చేయలేదు. ఎందుకో అనిపించలేదు. అందుకని మేము డైరెక్ట్గా రాక్ బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. మేము రీచ్ అయ్యేసరికి 5:30 అట్లా అయ్యింది. అంటే మధ్యలో మేము కొద్దిగా బ్రేక్ తీసుకున్నాము. తర్వాత 5కి అలా వచ్చేసి అర్లీ మార్నింగ్ 5:40కి ఉండింది ఆ రోజు సన్ రైజ్. రాక్ బీచ్లో మేము కాసేపు కూర్చొని చిల్ అయ్యి సన్ రైజ్ అయితే చూసేసాము. నాతో పాటు ఈ వీడియోలో మీరు కూడా సన్ రైజ్ని ఎంజాయ్ చేయండి. మేము రాక్ బీచ్ స్పెషాలిటీస్ చెప్తాను. మొత్తం అంతా కూడా రాళ్ళే ఉంటుంది. మనము దగ్గరగా వెళ్ళి వేవ్స్ని అయితే ఎంజాయ్ చేయలేము, దూరం నుండి అయితే చూడొచ్చు. సన్ రైజ్ క్యాప్చర్ చేయడానికి చాలామంది అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. వేవ్ సౌండ్స్, ఆ రాళ్ళ మీద వచ్చి పడే ఆ వాటర్ సౌండ్ అయితే మాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. సన్ రైజ్ అయితే 5:40కి అవ్వలేదు, 6:10 అలా అయిపోయింది. తర్వాత సూర్యోదయం చూసేసుకున్నాము. ఇదంతా కూడా డే 1 మార్నింగ్ 9 లోపు మేము రాక్ బీచ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. ఒకవేళ టైం ఉంటే మళ్ళీ డే టైంలో ఒకసారి రావాలని అనుకున్నాము, బట్ మేమైతే ప్లాన్ చేయలేదు. ఇది మనం చూడాల్సిన పాండిచ్చేరి ప్లేసెస్లో నంబర్ 1 అని చెప్పచ్చు. సన్ రైజ్ ముగించేసుకొని మేమైతే ఒక రూమ్ బుక్ చేసుకున్నాము. ఈ రూమ్ కూడా అక్కడ మనం వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది గైడ్స్ ఉంటారు. వాళ్ళే వచ్చి మనల్ని అడుగుతారు రూమ్ కావాలా, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ట్రిప్, అన్ని డీటెయిల్స్ వాళ్ళే చెప్తూ ఉంటారు. ఎవరో ఒకరు వచ్చి ఖచ్చితంగా మనల్ని అయితే కన్సల్ట్ అవుతారు. అలా మేము సన్ రైజ్ చూసుకొని ఆ అబ్బాయి అక్కడ ఒక గైడ్ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం మేమైతే ఒక హోటల్ రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. మాకు అరౌండ్ 3,000 అలా పడింది రూమ్ అయితే చాలా బాగుంది. నా ఫ్రెండ్స్ కూడా ఎంక్వైరీ చేశారు ఎక్కడ తీసుకున్నారు రూమ్ అని. నేను ఇన్ డీటెయిల్డ్గా వాళ్ళ ఇన్ అంతా కూడా నేను వీడియో తీశాను. నేను మీకు ఒక షార్ట్ లాగా అప్లోడ్ చేస్తాను. ఇలా మేము సన్ రైజ్ ముగించేసుకొని మేము రూమ్కి అయితే వచ్చేసాము. నేను ఇదే వీడియోలో మేము తీసుకున్న రూమ్ అయితే చూపిస్తాను, చూసేయండి. మాకు చాలా అఫోర్డబుల్ అనిపించింది ఈ రూమ్ అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.